వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఈ నెల 25వ తారీఖున నిర్జల ఏకాదశి అయితే రాబోతా ఉంది. అసలు నిర్జల ఏకాదశికి నార్మల్ ఏకాదశికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈరోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనం ఎన్నో ఏకాదశులను చూస్తూ ఉంటాము. సో వాటికి ఈ నిర్జల ఏకాదశికి ఉన్న వ్యత్యాసం ఏంటి గురూజీ? మనకు ఈ మొట్టమొదటిగా వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులకి ఈ ఏకాదశులకి సంబంధించినటువంటి విశిష్టత ఎలా వచ్చిందో తెలియచేస్తుంది గురూజీ. అంటే మనకు ఈ ఏకాదశులు అనేటువంటివి ముఖ్యంగా వివరించినటువంటిది పాండవులకి వేదవ్యాసుల వారు, శ్రీకృష్ణ భగవాన్ల వారు సంవాదంలో. అంటే మనిషికి ఏదైనా ఒక పని అనేటువంటిది ఉందనుకోండి, ఆ పని మీద ధ్యాస. రాజుగా ఉన్నప్పుడు రాజ్యభారం అంతా ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క రాజ్య పాలన గురించి ఆలోచించారు. వనవాసంలో ఏం చేయాలి? ముఖ్యంగా తపస్సు ద్వారా వాళ్ళు కొన్ని శక్తులను సంపాదించుకున్నారు. అలాగే ధర్మ విచారణ చేశారు. అప్పుడప్పుడు శ్రీకృష్ణ భగవాన్లు వారు వచ్చిపోతుండడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అనేక ధర్మ సందేహాల్ని శ్రీకృష్ణుల ద్వారా అడిగి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఏకాదశి. అయితే ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశి విశిష్టతని తెలియచేస్తూ వస్తున్నారు. పాండవుల్లో భీముడు తప్ప అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. భీముడు చేయలేకపోతున్నాడు, ఎందుకంటే భోజనం లేకపోతే ఉండలేడు కదా. ఇట్లా 2-3 ఏకాదశులు అయిన తర్వాత తన యొక్క బలహీనత, అశక్తతని శ్రీకృష్ణ భగవాన్ల వారి ముందు పెట్టాడు. బావా, అందరూ చేస్తున్నారు, నేను అన్నదమ్ములు, నేను చేయలేకపోతున్నాను, నాకు చేయాలని కోరిక ఉంది, విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త కర్మదోషాలు తొలగించుకోవాలని ఉంది, మరి నాలాంటి వాడికి ఏంటి ఉపాయము అని అంటే, అప్పుడు కృష్ణ భగవాన్ల వారు, వ్యాసుల వారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, జ్యేష్ఠమాసములో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరే నిర్జల ఏకాదశి. అటువంటి నిర్జల ఏకాదశిని ఆచరించిన ఆయన మొత్తం 24 ఏకాదశులు ఆచరిస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతే వాసి పుణ్య ఫలితం నీకు ఆ ఒక్క రోజున లభిస్తుంది అనగానే చక్కగా సశాస్త్రీయముగా ఆచరించడం జరిగింది. అందుకనే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. కాబట్టి దీనికి ఆచరించే విధానం మనం సులువు అనుకుంటాం, కానీ కష్టతరంతో కూడుకున్నటువంటిది. పేరులోనే నిర్జల అంటే పచ్చి మంచినీరు కూడా తీసుకోకుండా ఆచరించేటువంటి వ్రత విధానం. అసలు శాస్త్రీయ ప్రకారం చూసుకుంటే ఏకాదశి తిథి సూర్యోదయంతో ప్రారంభమైనటువంటి వ్రతము, ద్వాదశి తిథి మళ్ళీ సూర్యోదయంతోనే ఈ యొక్క వ్రతం సమాప్తమవుతుంది. ఈ మధ్యలో ఎక్కడా కూడా నీరును తీసుకోకూడదు. మరి మానవులకి నీరు లేకపోతే ప్రాణహాని కాబట్టి అందులో చెప్పబడినటువంటిది ఏంటంటే 8 మాసముల వరకు సరిపోయేటువంటి 8 లేదా 9 మాసం వరకు సరిపోయే నీటిని తీసుకోమన్నారు. మాసము అంటే మినపగింజ. ఒక మినపగింజ మన యొక్క హస్తంలో వేసినప్పుడు అది మునిగినప్పుడు ఎంత నీరు ఉంటుంది అది తీసి పక్కకు పెట్టుకోవాలి. దాహం వేసినప్పుడల్లా అట్లా 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ నీటిని మాత్రమే తీసుకోవాలి. అది చెప్పబడి ఉంది. ఇంకొక ప్రమాణం ప్రకారం ఏంటంటే, ఆ ఏకాదశి ఉన్నటువంటి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా నీరు తీసుకోకూడదు అని చెప్పడం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో బీపీ, షుగర్లు అందరికీ ఉన్నాయి. నీరు లేనిదే ఎండాకాలం, గ్రీష్మ ఋతువు దాహంతో పరితపిస్తూ ఉంటుంటాం. అది ఎంతో భక్తాగ్రేసరులు చేసేది, అలవాటు ఉన్నవాడు చేసేది. కానీ ఈ కాలంలో టాబ్లెట్లు వేసుకోవాలి కదా గురూజీ, బీపీ షుగర్లు అట్లా. ఏంటనంటే రసం ఉన్నటువంటి పండ్లని తీసుకోమన్నది. అంటే ఈ యొక్క కర్బూజా పండ్లు, వాటర్ మిలన్, అలాగే సంత్రాలు, అలాగే బత్తాయి పండ్లు, ఇవి తీసుకోమన్నది. దాహం తీర్చుకోవడానికి విధంగా రసం కూడా ఉంటుంది, పండ్లు కూడా తిన్నట్టు. కానీ ఎట్టి పరిస్థితుల్లో టిఫిన్ చేసి ఉన్న భోజనం మాత్రం ఈ రోజు చేయకూడదని శాస్త్రం. తప్పకుండా ఈ రోజున ఎలా ఆచరించాలి, ఆ యొక్క పరంధాముడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో
తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఈ నిర్జల ఏకాదశికి గురుజీ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అతి మహిమాన్వితమైనటువంటి ఏకాదశిలో అతి మహిమాన్వితమైన ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి. ఈ సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి పురుషోత్తమునికి సంబంధించినటువంటి సుదర్శన మూలమంత్ర, సుదర్శన మాలామంత్ర, సుదర్శన గాయత్రి హోమాలతో పాటుగా నరసింహ హోమము, అలాగే మీన మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు, మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 6 గంటల లోపల 25వ తారీఖు రోజున కాల్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఏ విధంగా ఈ ఆచరించాలి గురుజీ? అంటే ఒకవేళ ఉపవాసం కావచ్చు, లేదు అని అంటే పూజా విధానం పూజా విధానము సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో విష్ణు లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పులమాల వేసి చక్కగా ఆవునేతితో దీపారాధన చేసి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యం 3 సార్లు ఇచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి ఉంటే తులసి చెట్టు దగ్గర కూడా ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఈ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఈ రోజున భోజనం ఎట్టి పరిస్థితిలో తీసుకోకుండా ఉండడమే చాలా మేలు. మిగతా టిఫిన్లు ఏమన్నా చేసి ఉన్నా భోజన రూపంలో ఉన్నటువంటి పదార్థాలని అస్సలు భుజించకూడదు. బియ్యపు రవ్వ ఉప్మా అన్న, బాంబే రవ్వ ఉప్మా అన్న ఇట్లా చేయకూడదు. అన్నము అనేటువంటిది రాకూడదు. టిఫిన్లు అంటే ఏమేమి తినచ్చు గురుజీ? సాధారణంగా పండ్లు, పాలు పదార్థాలు తీసుకోవడం చాలా మేలునైనా. మిగతా ఏవి కూడా శాస్త్ర సమ్మతం కావు. రైస్ తో చేసినట్టువే ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. తర్వాత మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఈ రోజున ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము అస్సలు పనికిరాదు. అలాగే ఈ రోజున ఎవరిని కూడా మనస్సుని బాధ పెట్టకూడదు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము, అలాగే తీపి పదార్థాలు ఈ రోజున పంచాలి. పైగా సాయంకాలం మళ్ళీ విష్ణు ఆలయానికి చేరుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటనంటే చాలా మంది మళ్ళీ స్నానం చేస్తారు. ఉపవాసం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సూర్యోదయం అప్పుడే చేసుకోవాలి తప్ప మధ్యలో మళ్ళీ చేస్తే వ్రత ఫలితం పోతుంది. అందుకని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని నీళ్లు పుక్కిలించి 3 సార్లు తర్వాత విష్ణు ఆలయానికి చేరుకుని విష్ణు ఆలయానికి సందర్శనం చేసుకుని చక్కగా అక్కడ. చిన్న డౌట్ గురుజీ, ఇక్కడ వాళ్ళు ఏదన్నా ఒకవేళ కాలకృత్యాలకి వెళ్ళారనుకోండి, మళ్ళీ విసర్జనకి అట్లా వెళ్ళారనుకోండి, మళ్ళీ స్నానం చేయాలా? లేదు అని అంటే స్నానం చేయకుండా మరి టెంపుల్కి వెళ్ళొచ్చు? కాలకృత్యాదులకు వెళితే స్నానం చేయాలి. అది కాలకృత్యాదులు తెచ్చుకొని వెళ్తే స్నానం ఆచరించి వెళ్ళాలి. అది ఎందుకంటే శుద్ధి దాంతోనే అవుతుంది కాబట్టి. ఇక సాయంకాలం మళ్ళీ విష్ణు ఆలయాన్ని చేరుకొని చక్కగా మళ్ళీ విష్ణు అర్చన చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే ఆ రోజు జాగరణ చేయడం, కనీసం నిశీ సమయం వరకు అంటే 11, 12 వరకు అయినా కానీ మెలకుతో ఉండి విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఉండడం. తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. ఆ రోజున సూర్యోదయం కాగానే చక్కగా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని ఈ యొక్క వ్రత విరమణ చేయడము. తర్వాత ఇంట్లో చక్కగా ఉన్నటువంటి పదార్థాలు స్వామికి నైవేద్యంగా పెట్టి వ్రత విరమణ చేయడము. అతిథులకి లేదా అభ్యాగతులకి, అనాథులకి అన్నదానం చేసి తర్వాత కుటుంబ సభ్యులు గనక భోజనం చేసినట్లయితే తప్పకుండా ఈ వ్రత మహిమ వలన పాండవులకి కష్టాలు తొలగాయి. మన కష్టాలు నిమిషంలో తీరిపోతాయి, అందులో సందేహం లేదు. కాబట్టి వ్రత విధానాన్ని అందరూ ఆచరించడం మంచిది. పైగా ఈ రోజున ఏకాదశులలో శివయోగం కలిసి రావడం చాలా అద్భుతం. ఈ రోజున దాదాపు 10:30 వరకు కూడా శివయోగం ఉంది. విష్ణు సంబంధము యోగంలో శివయోగం కూడా ఉండడం చాలా అద్భుతం. చాలా మంచి విశేషాలు తెలియజేశారు గురూజీ. సో ఎవరైనా సరే 24 ఏకాదశులు కూడా మేము ఉండలేకపోతున్నాం అనే వాళ్ళు ఈ ఖచ్చితంగా నిర్జల ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉంటే మీకు ఆ పుణ్యఫలితం అయితే దక్కుతుందని చెప్పి గురువుగారు తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా గురువుగారితో పరిహారాలు ఏమైనా చేయించుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.